ప్రియాత్మబంధులారా, భక్త మహాశయులారా, ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమునందు స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా 24/2/2015 ఈ సంవత్సరమునందు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను, ప్రవచనాలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలను అదనంగా కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. అట్లాగే శ్రీ గురు దత్తాత్రేయ ఆశ్రమం తరపున నాకు ఆహ్వానంగా ఇక్కడ ఈ ప్రవచనానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ, భక్తాదులందరికీ ఆ శ్రీ గురుదేవుని యొక్క సంపూర్ణమైన శుభాశీస్సులు కలగాలని, ఇక గణపతి ప్రార్థన చేద్దాము. ముందుగా ఓంకారాన్ని స్మరిద్దాము. అందరూ ఓంకారాన్ని స్మరించండి. ఓ ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణీ నమోస్తుతే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జై లక్ష్మీ నరసింహస్వామి వారికి. భక్త మహాశయులారా, నరసింహస్వామి యొక్క శతకాన్ని రచించినటువంటి వారు ధర్మవరపు అని భూషణ వికాస శ్రీధర్మపుర నివాస అని ఉంటుంది. వారు నరసింహ శతకాన్ని అందించారు. అయితే వారి యొక్క దివ్యమైన పద్యాన్ని ఒకటి ఇప్పుడు మనం స్మరించి ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. నరసింహని దివ్యనామ మంత్రము చేత దురిత జాలమెల్ల ద్రోలవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత బలమైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత రిపు సంగమెల్లను సంహరింపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత దండహస్తుని బంట్లదరుమవచ్చు. బలిరా బలిరా నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. జై లక్ష్మీ నరసింహస్వాముల వారికి. భక్త మహాశయులారా, ఇక మనకు ఈ పుణ్యక్షేత్రమునందు ఒక ప్రత్యేకత ఉన్నది. పైన పానకాల నరసింహస్వామి, కింద లక్ష్మీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. మధ్యలో విశిష్టత అయినటువంటి శివాలయం ఉన్నది. అది కూడా పురాతనమైనది. ఆ శివకేశవులు
ఒకే సన్నిధిలో ఒకే స్థానములు వరుసగా ఉన్నటువంటి యొక్క ప్రదేశము మహాపుణ్యక్షేత్రంగా మనం భావించాలి. భేదము లేక అభేద జ్ఞానము అద్వైత జ్ఞానము కలిగించటానికే పూర్వీకులు ఇలా ఏర్పాటు చేశారు. అందుకనే ఆ పరమేశ్వరుని కూడా స్మరిస్తూ ఆయన యొక్క విశిష్టాత్మకమైన శ్లోకాన్ని ఇప్పుడు పారాయణం చేద్దాం. వందే శంభువుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. భక్త మహాశయులారా, పరమాత్మ దశావతారాలు ఎత్తాడు. మానవ రూపంలోనే అనేక అవతారాలకు కారణభూతుడై ఈ మానవ జన్మకు కారణభూతుడైనటువంటి ఆ పరమాత్మను స్మరిస్తూ మానవ జన్మను ధన్యత చేసుకోవటానికి ఈ యొక్క పరమాత్మ అనుగ్రహమై మనం రక్షించడానికే ప్రహ్లాదుని రక్షించుటకై అంతటా ఉన్నట్లుగా తెలియజేస్తూ ప్రహ్లాదుడికి కోరిన మీదటనే ఎక్కడ అనుకుంటే అక్కడే కనిపించాడు. అలాంటి పరమాత్మను, అలాంటి దేవాదిదేవుని స్మరించి మనము కూడా తరించి మన మానవ జన్మను ధన్యత చేసుకోవాలని. ఎందుకంటే మానవ జన్మలో ఎన్నో సృష్టిలో ఎన్నో ప్రాణులు ఉన్నప్పటికీ మానవ జన్మ ఒక్కటే ఉత్తమమైనది అని మాత్రము మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఉత్తమములో ఎన్నో ఉత్తమముగా మనం భావిస్తూ ఉంటాం. అంటే అన్నిటికీ అవి కర్మలు అనుభవించుటే కానీ మిగతా ప్రాణులన్నీ మానవుడు ఒక్కడే ఇన్ని తెలుసుకొని మన పుట్టుకకు మూలము తెలుసుకొని వీటికి అన్నిటికూ అధిష్టానమైనటువంటి ఆ యొక్క పరమాత్మ ఉన్నాడు. ఆ యొక్క పరమాత్మ అనుగ్రహము చేతనే ఈ సృష్టి అంతయు నడుచుతున్నది అంటూ ఇది ఏ వైష్ణవ మాయ, ఆ మాయ చేత ఇది ఇలా పని చేయుతున్నది అని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం మానవులకు ఒక్కరికే ఉన్నది. ఇక ఆ స్వరూపములో మరొక ఉత్తమ భావాన్ని గమనించడానికి మానవ నేత్రము ఒక్కటే సప్త స్వరాలను పలికించగలిగినటువంటి యొక్క చైతన్యం ఉన్నది. మానవ గాత్రము, మానవ నేత్రము, మన నేత్రము అన్ని రంగులను కనుక్కుంటుంది. మిగతా జంతువులకు బ్లాక్ అండ్ వైట్ అన్ని వర్ణాలు కనుక్కునే జ్ఞానం యొక్క ఆ యొక్క స్వరూపము దానికి లేదు. కేవలము బ్లాక్ అండ్ వైట్ మనం సినిమా చూసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి జంతువులకు అన్నిటికీ కూడా. కేవలము మానవులకు మాత్రమే అన్ని వర్ణాలు కనుక్కునే మానవ నేత్రము, సప్తస్వరాలు పలికేటువంటి గాత్రము అంటే గొంతు సప్తస్వరాలు పలకడానికి మానవ యొక్క మన యొక్క స్వరము స్వరపీఠిగా పనిచేయుచున్నది. అలాంటి మహోన్నతమైన మానవ జన్మ శ్రేష్టమైనది. అందుకనే దీనికన్నిటికూ మూలమైనటువంటి ఆ సృష్టికర్తను, ఆ సర్వేశ్వరుని, ఆ పరమాత్మను సంపూర్ణంగా మనము తెలుసుకోవలసి ఉన్నది. అప్పుడే ముక్తి అయినను ఆ సర్వేశ్వరుడు మనకు అందించగలిగినటువంటి అనుగ్రహాలు మనకు ఉంటాయి. కేవలము ఒక ప్రహ్లాదుని చరిత్ర అలాంటిదే గనుక అందువలన ఎలిచాడు నరసింహస్వామి. ఆ భావన మనము గమనిస్తే ప్రహ్లాదుడు బాల్యములోనే ఒక ఉత్తమమైనటువంటి భాగవతోత్తముడుగా వెలిశాడు. అనగా తన తల్లి గర్భములో ఉండగానే నారద మహర్షి లీలావతి, ప్రహ్లాదుడి యొక్క తల్లికి లీలావతికి కొన్ని బ్రహ్మసూత్రాలు చెబుతున్నాడు. ఆమె ఆ మాటలు చక్కగా భావాలను వింటూ నిద్ర వచ్చేసింది, నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. కానీ తర్వాత గర్భములో ఉన్న ప్రహ్లాదుడు ఆ యొక్క ఆయన చెబుతున్నటువంటి దాన్ని మూగడుతున్నాడు. తర్వాత గమనించాడు నారదుడు కొంతసేపు అయ్యాక, కడుపులో ఉన్నటువంటి శిశువు మహోన్నతమైనటువంటి ఈ బాలుడు, ఉద్భవించే బాలుడు ఈ యొక్క బ్రహ్మోపదేశాన్ని వింటున్నాడు, వీడు మహా గొప్పవాడవుతాడు అనుకున్నాడు. ఆ తర్వాత లీలావతి కూడా ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడు ఉద్భవించాడు. మనకు ప్రహ్లాదుడు ఊహ వచ్చిన కానుంచి ఆ శ్రీమన్నారాయణుని యొక్క మహత్తునే స్మరిస్తూ ఉన్నాడు. తన తండ్రి దానికి వ్యతిరేకిగా ఉన్నాడు. కానీ ఆ భావనకు
తనకు విరుద్ధమైనప్పటికీ ఉన్నటువంటి యొక్క దైవము యొక్క తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడు గనక తండ్రి తెలియక అలా పొరపాటు పడుతున్నాడు అనుకుంటున్నాడు. నాకన్నా చెల్లపిల్లవాడు వీడు నాకన్నా గొప్పవాడేం కాదు కదా, నేను చెప్పిన మాట వినటం లేదు కదా అనేది తండ్రి యొక్క ఆవేశము. కానీ ప్రహ్లాదుడు దానికి ఎప్పుడూ లోను కాలేదు. కానీ మనమందరము భక్తి మార్గంలోనే ఎన్నో భక్తి మార్గాలను అనుసరిస్తున్నాము కూడా మనము కూడా. కానీ ప్రహ్లాదుడు ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఆ నారాయణుడు ఆయనకు దర్శనమిస్తున్నాడు. ఆయన కనీసము అలాహలము విషము తాగినప్పటికి కూడా అది కూడా తను ఏమి చేయలేనట్టుగా చరిత్ర మనకున్నది. ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఆయన సర్వదా రక్షిస్తూనే ఉన్నాడు. మరి ఆయన భక్తికి మన భక్తికి మరి మనము భక్తిగా ఉన్నప్పటికీ ఒక భక్తి మార్గములో ప్రహ్లాదుని యొక్క విశిష్టతను గురించి మనం ఒక పరిశీలన, అంటే మన అంతరంగమే మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ భావనని భాగవతోత్తములైన పోతనమాచ్యులు కూడా వర్ణించింది ఏంటంటే, ప్రహ్లాదుడు అహర్నిమిషాలు ఆ యొక్క హరినామస్మరణలో ఎలా స్వర్ణిస్తున్నాడు అంటే, అంశ అనే సూత్రము, అంశ అనగా మనకు ఆడే శ్వాస, ఈ సూత్రము ఆయన యొక్క ప్రాణశక్తి ఆయన మీదనే ఆధారపడి ఉంది. ఇంకా ఎవరూ లేరు ఇక్కడ కర్తలు. ఈ ప్రాణశక్తి ఆ ఒక్కని మీదనే ఆధారపడి ఉన్నది. అదియే ఈ ఆకాశమంతా నిండి ఉన్నది. అదియే ఇక్క ప్రాణశక్తిగా మనకు ఆడుతున్నది. ఆ సూత్రముతో ఆయన ఎక్కడ పడితే అక్కడ అంతయు కూడా ఆ జగన్నివాసంగా ఆయన స్మరించాడు. దానివల్ల ఎక్కువ ఫలితాలు పొందాడు. మనము కూడా కేవలము గుడికి వచ్చినప్పుడే ఆనందపడతాము, ఇంటికి వచ్చాక కష్టాలు పడతాము కాదు దైవం మనల్ని చెప్పింది. ఈ గుడికి వచ్చి కూడా మనము తెలుసుకున్నది ఏంటంటే, ఆ మహనీయుని యొక్క దైవము యొక్క విశిష్టతను తెలుసుకోవటానికి చెప్పుకోవటానికే పెద్దలు మహనీయులు ఎందరో ఆలయాలు నిర్మించారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ దైవము యొక్క విశిష్టత, ఆ దైవాన్ని ఆరాధించి ధరించిన భక్తుల యొక్క అనుగ్రహము ఎలా పొందారు అది తెలుసుకొని మనము ధరించడానికే కదా ఇన్ని ఆలయాలు కట్టి ఈ ఆలయాలలో మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఆ భావనకు వచ్చినప్పుడు మరొక సందేశంగా ఆ అంతటా నిండి ఉన్నదే శ్రీమన్నారాయణుని యొక్క తత్వము తప్ప మరొకటి లేదన్నప్పుడు భగవద్గీతలో కూడా మనకు అలాంటి భావన ఒక గొప్ప శ్లోకం ఉన్నది. అహర్నిమిషాలు అంశ అనే సూత్రముతో ఈ ప్రాణాధారమైనటువంటిది నారాయణ స్వరూపమే తప్ప మరొకటి ఏమీ లేదు, ఆయనే కారకుడై ఉన్నాడు అన్నప్పుడు గీతలో అదే సందేశాన్ని కూడా మనకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. యదాకాశక్తితో నిత్యం వాయు సర్వత్రాగో మహత్ తదా సర్వాణి భూతాని మత్తాని ఉపధారయా. యదాకాశక్తితో నిత్యం వాయు సర్వత్రాగో మహత్తు అనగా ఈ వాయువు అనే యొక్క పంచ ప్రాణాలతో కూడిన ప్రాణశక్తిని గో అనగా గోలోకం అనగా దేవలోకమని, ఆ దేవలోకము నుంచి అంతటా నిండి ఉన్నది ఆకాశమంతయు కూడా సదా సర్వ ప్రాణులు భూతములనగా పంచభూతాలే గాక సమస్త ప్రాణులు కూడా అందులో పుట్టిన ప్రాణులన్నీ దాని మీద ఆధారపడి ఉన్నాయే తప్ప ఇంకా ఎక్కడ ఏమీ లేదు, మహత్వం అదే ఉన్నది అని సంపూర్ణంగా చెప్తాడు. ఇక మరొక సందేశాన్ని మనము పూజా విధానంలో కూడా అనేక సందర్భాల్లో ఒక ఉత్తమమైన శ్లోకాన్ని ఒకటి వాడుకుంటూ ఉంటాం. ఇది విష్ణు సహస్రనామాల్లో మధ్యలో వస్తుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే విష్ణు అనగా ఇట్లా యథార్థంగా తెలుసుకున్నప్పుడు భవము అనగా ఈ జగత్తు నుంచి వచ్చే భయాలు నీకంటూ ఏదీ లేదు. ఆ శ్రీమన్నారాయణుని తెలుసుకున్నప్పుడు మనకు వచ్చే భయాలు ఏమీ లేవు. అంటే ప్రహ్లాదుడు కూడా ఆయన తప్ప ఎవరూ లేరు రక్షకులు అని అన్నప్పుడు, అంతటా ఉంటాడన్నప్పుడు ఎక్కడ తెలుసుకుంటే అక్కడ ఆయన కోరిన చోటనే ఒక శిలా విగ్రహము అంటే ఒక స్తంభము, ఆ స్తంభమునందు కూడా ఉన్నాడంటే మరి అంతటా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నట్లే కదా అని ఆయన సంపూర్ణంగా నమ్మాడు గనక అక్కడే ఉద్భవించాడు. ఈ యొక్క మహత్తరమైనటువంటి స్థితి ఆ విధాత అయిన బ్రహ్మదేవుడికే తెలియదు. నరసింహ అవతారము విధాతలు చెందని అవతారం, అంటే విధాతనగా బ్రహ్మ. ఆ బ్రహ్మకు కూడా తెలియదు ఇలాంటి అవతారం ఎత్తుతాడా, ఎలా ఎత్తుతాడో రక్షించడానికి ప్రహ్లాదుని విధాతలు చెందని ఆ యొక్క స్వరూపము అని
భాగవతంలో మనకున్నది. అంటే ఆ భక్తి యొక్క మార్గానికి ఎంత విశిష్టతో కలిగి ఉన్నదో ఆ వ్యక్తి ఆ స్థితిని మనము కూడా ఎలా పొందగలుగుతాము అంటే దైవము మీద సంపూర్ణంగా అంతటి అనన్యమైన భక్తి కలిగి నిరహంకారముతో ఉండవలసినదే అక్కడ ప్రధానంగా తెలుస్తూ ఉంది. మనము కొంతవరకు ఆచరించి కొంతవరకు మన స్వంత వ్యక్తిత్వంగా మన మానసికంగానే మనము మన భౌతికమైన మన యొక్క దేహాభిమానముతో కూడుకొనినటువంటి భావనతోనే మాత్రమే మనం ఉంటాము. దానివల్ల దైవ బలాన్ని సంపూర్ణంగా మనం పొందలేకపోతున్నాము. మనకు కాసేపు భక్తి బాగానే ఉంటుంది, తర్వాత అంతగా ఆయన తప్ప ప్రహ్లాదుడిలాగా ఆయన తప్ప మరెవరూ లేరు అన్నమయ్యలాగా మనము కూడా ఉంటే వారు పొందినటువంటి యొక్క అనుగ్రహాన్ని మనము పొందుతామని అందరము గుర్తుంచుకోదగింది. కాసేపు అలా ఉండి కాసేపు మన దేహాభిమానముతో కూడినటువంటి యొక్క భావ పరంపరలతోని మనము ఆలోచించుట వల్ల కర్తృత్వము మనమే వహించుట వల్ల మనకు వచ్చినటువంటి కర్మలకు కూడా మనమే బాధ్యులం అవుతాము తప్ప దైవము అనుగ్రహము లేక ఏ చీమ కూడా కదులుట లేదు. ఇక్కడ మనకు పైన ఉన్నటువంటి బానగాల నరసింహస్వామి, దిగవన లక్ష్మీ నరసింహస్వామి, మధ్యలో అపార గొప్ప శివాలయం మనకు ఒకటి ఉన్నది. అంటే ఇక్కడ శివకేశవులకు భేదము లేదని సంపూర్ణంగా గుర్తెరగవలసిన అవసరం ఉన్నది. అప్పుడే నిజమైన భక్తి మనలో ప్రజ్వరిల్లుతుంది. శివకేశవులకు అనగా శరీరముతో ఏర్పడి మనము కనిపించేటప్పుడు ఇది నారాయణ స్వరూపము, మనలో ఉన్నటువంటి ఆత్మయే శివస్వరూపము. ఆత్మ లేక దేహము లేదు, దేహము లేక ఆత్మ లేదు. మీకు ఎక్కడున్నాము మనం ఇప్పుడు? మనలో ఉన్న ఆత్మ లేకపోతే ఈ దేహము ఉండదు. దేహం ఉన్నదంటే లోన ఆత్మ ఉన్నట్టే లెక్క. అంటే ఆత్మస్వరూపంగా శివస్వరూపము, దేహ స్వరూపంగా. అందుకనే దేహానికి నారాయణుడికి అభిషేక ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, నారాయణుడు అలంకార ప్రియుడు. అనగా దేహం ఉన్నప్పుడు అలంకారం అవసరమైంది, దేహం లేనప్పుడు అలంకారం అవసరమా? లేదు కదా. అందుకని ఈ భావన రెండూ కూడా మనలో సంబంధించిన తత్వమే కానీ భేదమేమీ లేదన్నట్టు గీతలో భగవానుడు కూడా సంపూర్ణంగా ఆ శివతత్వాన్ని కూడా చెబుతూ ఈశ్వర సర్వభూతానాం వృద్ధేతే అర్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా అనగా శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఈ ఈశ్వరత్వము, ఇష్టము, ఈశ్వరుడు అనే పదం వచ్చినప్పుడు అంతయు కూడా నారాయణుడు ఇష్టమే, నారాయణ అని మంత్రపుష్పంలో కూడా ఇష్టమే నారాయణ స్వరూపమే ఉన్నదని మనకు మంత్రపుష్పంలో కూడా అలాంటి భావనే వస్తుంది. ఎందుకని అంటే అలా అదృశ్యమై ఉండి సంపూర్ణంగా అదృశ్యములోంచి రూపము ఏర్పడినప్పుడే అది ఏ నారాయణ స్వరూపముగా మనం పిలువబడుతున్నాము. మనకు వివాహ సందర్భంలో కూడా వివాహానికి పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెలకు లక్ష్మీనారాయణులని యొక్క సంబోధన చేసి అక్కడ వివాహం జరుగుతుంది. అంటే కరచరణాలతో ఏర్పడినప్పుడు వీరు లక్ష్మీనారాయణులతో సమానమై ఈ లోక కళ్యాణార్థంగా ఈ వివాహముతో వీరి సంతానముతో ఈ జగత్తంతయు కూడా వర్ధిల్లాలని అలాంటి యొక్క అంశతో ఉంటుంది ఈ దేహం యొక్క విశిష్టత. అలా భావించి అభేదమైనటువంటి జ్ఞానం మనకు కలిగితే నిరంతరము కూడా అందరము మనము దైవానుగ్రహంగా అన్ని ఫలితాలు పొందుతాము. ఒకవేళ మనము శ్రమపడి మనము పొందే ఫలితము కొద్దిగా పొందటం, శ్రమ అయితే ఎక్కువ చేస్తూ ఉంటాము, ఫలితము కొద్దిగా పొందామనుకో అది ఎంతవరకు మన విజ్ఞానాలు ఎంతవరకు పని చేయుచున్నాయి అని ఆలోచించడము మనకు అత్యంత అవసరము. కష్టము ఎక్కువబడి ఫలితాన్ని తక్కువ తీసుకుంటున్నాము. దైవ భక్తిలో కానీ దైవ ఆరాధనలో కానీ లోపం ఎక్కడ వచ్చింది అంటే ఏమి ఖర్చు ఏమి పెద్దగా లేకుండా పూర్తిగా దైవాన్ని నమ్మకం ఇక్కడ గొప్పది. కేవలము మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఆ యొక్క ఇష్టాకారం గగన సదృశ్యం, ఆకాశమందు సదృశ్యమై ఉన్నది ఈ యొక్క దైవము యొక్క మహత్తు. మనము కోరినప్పుడు పరమోన్నతమైన పరమ భక్తులకు వాళ్ళు కోరినప్పుడు వారి యొక్క సంకల్పాలను తీర్చుటకు వారి ఆత్మోన్నత ఆ ఇష్టస్వరూపమైనటువంటి దాంట్లో నుంచే మనం పుట్టాము. ఆ తర్వాత దానికి సంబంధమయ్యే మనం ఉన్నాము కనుక అందులో ఎప్పుడూ అదృశ్య రూపమై ఉన్నటువంటి
ఎలా తలుసుకుంటే అట్లా నారాయణుడు అంటే నారాయణుడు గాను, శివ అంటే శివుడు గాను, అమ్మవారుగా తలుచుకుంటే అమ్మవారు గాను, అన్ని రకాలుగా కూడా మన ఆత్మోన్నత చైతన్యమే ఆ ఆత్మను, ఆ పరమాత్మను ఆవహించి ఆ దర్శనము జరిగి ఆ రూపాలను మనం దర్శించి ఆ దర్శనముతో మన యొక్క ఏమైనా మన కర్మలు దోషాలు ఉంటే అక్కడన్నీ తొలగించుకొని ఉత్తమమైనటువంటి మార్గానికి నడవటానికి ఇలా ఎన్నో చరిత్రలు మనకు ఎందరో తరించినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మనము కూడా ఆ మార్గంలోనే నడుస్తున్నాము. కానీ మనమందరము అలా తరించడానికి పూర్తిగా ఆ ప్రహ్లాదుడు ఎక్కడ తలుచుకుంటే అక్కడ శ్రీమన్నారాయణుడు కనిపిస్తూ ఉన్నాడు అంటే ఆయన తప్ప ఇంకా ఎవరూ లేరు. ఇక్కడ గాలి, అగ్ని, ఇష్టమంతయు కూడా ఎక్కడ చూసినా కానీ అంటే అవన్నీ కూడా నారాయణుడైతే మరి అక్కడ అందరికీ మనకు కనపడలేదా అనుకుంటాము. కనిపించే సమస్తం అంతయు కూడా ఒక చైతన్యం అనేది ఆధారపడి ఉన్నది. ఆ చైతన్యం అంటూ లేకపోతే ఏది కూడా భూమి తిరగటానికి వీలు లేదు, గ్రహాలు సంచరించడానికి వీలు లేదు. వాటికన్నిటికూ అవకాశం ఇచ్చినటువంటి యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అది ఏ మహాతత్వమైన పరమాత్మ. ఆ పరమాత్మ అంశయే మనకు ఈ మూర్తి స్వరూపులైన శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మ, వీళ్ళందరూ కూడా అందరికీ కూడా అధిష్టానమైన పరబ్రహ్మము ఒకటే ఉన్నది. ఆ పరబ్రహ్మ అంశయ చేతనే వీళ్ళందరూ ఉద్భవించారు. వీరు ప్రధానంగా ఆ యొక్క విశ్వానికి కాపాడటానికి సంపూర్ణంగా ఉన్నారు. వారి నుంచి, వారి యొక్క మూలంగా మనం ఉద్భవించాము. అందుకని ఆ ఒక్క చోటనే రక్షణ మనకు జరుగుతుందే తప్ప మిగతా చోట పూర్తిగా మనకు రక్షణలు అందాలంటే అది మన సొంతంగా ఆలోచనలతో ఉన్నాము గనక వాటి వల్ల జరణ మరణ ప్రవాహాలతో అన్ని జరుగుతున్నవి. జరణ మరణాలను అతిక్రమించినటువంటి మహోన్నతమైన జ్ఞానము నారాయణ అనే ఒక చతురాక్షరి ప్రహ్లాదుడు, తుంబురుడు ఎందరో శాశ్వతులుగా నారదో రజుకోపుత్ర అనగా ఒక రజుకులకు జన్మించిన వాడు నారదుడు అని శాస్త్రం ఉన్నది. కానీ దేవతలకు యుగ యుగాలు జీవించాడు, దేవతలందరికీ పూజనీయుడిగా వెలిశాడు. అంటే అపారమైన ఆ దివ్య జ్ఞానమే అక్కడ మనకు ప్రధానమని తెలుస్తూ ఉన్నది. అట్లాగే మనమందరము కూడా అలాంటి జ్ఞానము కలగటము కేవలము ఇక్కడ మన అంతరంగమందు ఉన్నది. ఆ సర్వేశ్వరుడు ఒక్కడే, విశ్వరూపమై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఒక్కడే అని మనం భావించగలిగితే సంపూర్ణంగా ఆ అనుగ్రహానికి మనము కృపా కటాక్షాలకు పాత్రులమై మనము తరించడానికి సర్వదా ఆ అవకాశాన్ని మనకు కలుగుతుంది. సమయము ఈరోజు కార్యక్రమాలకు కొద్దిగా వచ్చిన వారు, ఇందాక కార్యక్రమం చేసిన వారు ఒక గంట లేటుగా రావడము, కార్యక్రమం కొంత వారి సమయం ఎక్కువగా తీసుకున్నారు. అయినా పర్వాలేదు, ఇది మన క్షేత్రము, మనము వారు పొరుగు నుంచి వచ్చారు కనుక వారికి అవకాశం ఇచ్చి మనము కొద్దిగానైనా సరిపెట్టుకోవడంలో ఆనందపడవలసిందే కానీ మరొకటి ఏమి లేదు. ఎవరు ఆచరించినా చేసినా ఒక గానాన్ని కూడా తరించడానికి ఆ యొక్క సప్తస్వరాలను ఇచ్చినటువంటి ఆ సర్వేశ్వరుడు అనే ఆత్మస్వరూపంగా ఉన్న నారాయణుడు ఈ యొక్క వాక్కునిచ్చి మనకు పలికించుతున్న ఆ అనుగ్రహాన్ని మనమందరం కోరుతూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామ వరాననే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇక్కడ కార్యనిర్వహణ చేసినటువంటి వారికి అందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహము మన అందరికీ కలగాలని, వారి యొక్క అనుగ్రహం చేతనే మనమందరము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ఈ వేదికను నడిపిస్తున్నటువంటి గోపాలకృష్ణ గారుకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఈ కార్యక్రమాన్ని నేను కూడా స్వస్తి చెప్తున్నాను. సమయము ఎక్కువ అయింది కనుక భక్తాదులందరూ కూడా అన్నిటి కూడా యుక్తంగా పాటించడము మన ధర్మం అయి ఉన్నది. అందుకనే శాంతి శ్లోకంతో ఇక ఓం సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విష్టావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై లక్ష్మీ నరసింహస్వామికి జై గురుదత్త.
శ్రీ సుబ్బారావు గారు చాలా మంచి విషయాలు, మనం నేర్చుకొని ఆచరించదగ్గ విషయాలు తెలియచేస్తూ మరి ముందుకు సాగుతూ ఉన్నారు. కాకపోతే సమయాభావం మీద ముగించారు. 11 దాటుతుంది మీ కార్యక్రమం అనుకున్నా, అయితే మరి ఎందుకో తగ్గించారు. ఏదేమైనప్పటికీ మీ సూచనలు సలహాలు చాలా బాగున్నాయని భావిస్తూ ఒక్కసారి గట్టిగా చప్పట్ల రూపంలో స్వామివారి కృపా కటాక్షాలు వారికి అందాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో ముగిస్తూ శుభరాత్రి.